రాము రాథోడ్. బిగ్ బాస్ దాకా వెళ్తాడు అని అనుకున్నారా ఎప్పుడైనా? రాముడు ఫాదర్ అంటే ఇప్పుడు అంతా నాకు నమస్తే పెడుతున్నారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలతో డాన్సులు చేసిండు కదా, అట్లా ఓ వేల లక్షల మంది అయిపోయారు పిల్లలు. ఆ టాస్క్లు ఏదైతే ఆటలు ఆడుతున్నాడో కొంచెం ఇబ్బంది పడ్డాడు. మా ప్రాణం ఎక్కడో అయిపోయింది. బిగ్ బాస్ లో రాము రాథోడ్ని చూసి మీ కొడుకు ఇట్లా బాధపడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు ఆట, బాగా వంట చేస్తున్నాడు అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అన్నం తినుకుంటూ ఏడుస్తున్నాడు. మరి పెళ్ళి ఎప్పుడు? వెల్కమ్ టు బిగ్ టీవీ. రాను బొంబాయికి రాను అన్న సాంగ్తో ఇంటర్నేషనల్ వైజ్గా అతను ఒక ఫేమ్ తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఈ పాటికే. రాము రాథోడ్ బిగ్ బాస్లో కూడా తనకంటూ ఒక మంచి పేరును కూడా తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనం వాళ్ళ ఊర్లో ఉన్నాం. చూడొచ్చు ఊరు మొత్తం కూడా అతనికి చాలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు ఇంటి పని కూడా జరుగుతుంది, మరోవైపు ఒక యుద్ధం జరుగుతుందని చెప్పొచ్చు. అంటే రాము రాథోడ్ హౌస్లో ఎలా ఉంటున్నాడు, ఎలా ఉండబోతున్నాడు, గెలుస్తాడా అనే ఒక ఇది మాత్రం అందరిలో ఉందని చెప్పొచ్చు. ఊరు మొత్తం కూడా అతను గెలవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మనం రాము రాథోడ్ ఇంటి దగ్గర ఉన్నాం. చూడొచ్చు వాళ్ళ అన్నయ్య కూడా, అంటే ఇంటి పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. హాయ్ అన్న, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఇంటి పని అంతా ఒకవైపు సాగుతుంది, ఇంకోవైపు ఏమో టెన్షన్, అంటే అక్కడ హౌస్ లో ఏం జరుగుతుంది ఏంటనేది ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, బాగానే ఇంకా బాగానే ఆడుతున్నాడు. మంచిగా ఆడి మంచిగా రావాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, వాళ్ళైతే చాలా బిజీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి రాము రాథోడ్ అమ్మగారు, నాన్నగారు, వదిన, చెల్లి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో వాళ్ళ అమ్మగారు కూడా మనకి వెల్కమ్ చెప్పడానికి చాలా రెడీగా ఉన్నారు. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయిని టీవీలో చూడడం? సంతోషం అనిపిస్తుంది. సో చూడొచ్చు వాళ్ళ అమ్మగారు కూడా మనకి వెల్కమ్ చెప్పారు కాబట్టి లోపలికి వెళ్ళి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రాము రాథోడ్ ఫాదర్, తండ్రి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి ఎలా అనిపిస్తుంది, అంటే బిగ్ బాస్ అనేది 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి ఎంతో మంది రాము రాథోడ్ని అభిమానిస్తున్నారు. మరి ఆయనకి ఎలా అనిపిస్తుంది ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే బాబాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? సంతోషం ఉంది, బాగా హ్యాపీగా ఉంది. అంటే అనుకున్నారా ఎప్పుడైనా బిగ్ బాస్ దాకా వెళ్తాడు అని అనుకున్నారా ఎప్పుడైనా? మేము ఎప్పుడు అనుకోలేదు, అది అనుకోలేదు. సడన్గా వచ్చింది పోవాలని, సడన్గా చెప్పిండు మాకు. చెప్తే ఏం పోదు నాయన అన్నాడు. మళ్ళా ఏమైందో ఏమో కానీ ఇంకా మళ్ళీ ఇక పోతా అని ఇక పెట్టిండు. ఇక పోబిడ్డ పోతే మంచిగానే ఉంటుంది కదా, పోతే అంతా చూస్తారు. ఇదంతా వైరల్ అయింది కదా, రాజ్యం అంతా ఎరకైంది. ఇప్పుడు అంతా గుర్తుపడతారు నన్ను. ఇప్పుడు బిగ్ బాస్కి వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. మొత్తానికి రాజ్యానికి మొత్తానికి చూడని వాళ్ళు కూడా చూస్తున్నారు. అంటే ఇప్పుడు బయట అందరూ కూడా రాము రాథోడ్ తండ్రి అంటున్నారా? ఫాదర్ మీరే కదా అంటున్నారా? ఎలా అనిపిస్తుంది? బయట అందరు కూడా మిమ్మల్ని గుర్తుపట్టి అడుగుతుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటారు. బాగా సంతోషం, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రాముడు ఫాదర్ అంటే ఇప్పుడు అంతా నాకు నమస్తే పెడుతున్నారు. ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంది. ఎంతమంది బాబాయ్ మీకు పిల్లలు మొత్తం? నాకు 3 కొడుకులు, 2 బిడ్డలు. రాము రాథోడ్ ఎన్నో చిన్న ఆయన అయితే ఇప్పుడు 5 మంది. ఇప్పుడు అందరికి పెళ్లిళ్ళు చేసిన పిల్లలు అయిన సంసారం అయింది. ఈయనకు చేయలేదు, ఇంకా ఈయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈయన చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేవాడంట, నిజమేనా? చిన్నప్పటి నుంచి అంటే ఆయనకు టాలెంటే అట్లా ఉంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి టేప్ రికార్డ్ చేస్తుంటుంది.
టేప్ రికార్డ్ తెస్తుంటాం కదా, టేప్ రికార్డ్ తెచ్చినప్పుడు ఇట్లే పాటలు పాడుకుంటా డ్యాన్స్ చేసుకుంటా ఇది చేసుకుంటా మంచిగా అదే డ్యాన్స్ మీదే ఉన్నాడు. ఇక సాలకు పంపించినాం, సాలే చదువుకుంటానే చేసాడు. ఇక ఇట్లా 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 ఇక మొత్తానికి నేర్చుకున్నాడు. అంటే చాలా పాటలు పాడాడు కదా ఇప్పటికి, కానీ రాను బొంబాయికి రాను అనేది బాగా ఫేమస్ అయింది పాట, అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది ఆ పాటకి? ఆ పాటకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ పాట అంటే జనాలు పూరా ఇదవుతున్నారు. మీకేమనిపించింది మాకు విన్నప్పుడు? హ్యాపీగా అనిపించింది. మీకు డాన్స్ చేయాలనిపించిందా? మాకు డాన్స్ చేయాలని నేను చేసినా కూడా డాన్స్ చేసినా కూడా మా చిన్న మన్మరాన్ని పెట్టుకొని ఇట్లా డాన్స్ కూడా చేసిన. ఇప్పుడు మాతో కూడా చేయాలి మరి. చేస్తాం అయితే కానీ పాట రాదు, జరా పాట రాదు. నేను పెడతా, నాకు చెప్పనీకి రాదు, మా పాట వాడనీకి రాదు. సరే ఏం కాదు, డాన్స్ చేస్తే చాలా పాట పెడతాం. డాన్స్ చేస్తాంలే. అయితే బొంబాయి డాన్స్ కాదు బాబాయ్, చాలా మంది అమ్మాయిలతో డాన్సులు చేసిండు కదా, ఎప్పుడు తిట్టలేదా మీరు? తిట్టలే, అట్లా ఓ వేల లక్షల మంది అయిపోయారు పిల్లలు. అయితే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఆ టాస్క్లు ఏదైతే ఆటలు ఆడుతున్నాడో కొంచెం ఇబ్బంది పడ్డాడు. మీరు కూడా ఇబ్బంది పడినప్పుడే మాకు జర దుఃఖం వచ్చింది, ఏడిచినాం కూడా. అవును. అంటే ఏమనిపించింది? ఒక వైపు నుంచేమో బిగ్ బాస్ లో గొడవలు అవుతున్నాయి కొన్ని, అందరూ కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నారు. హరిత హరీష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, మా అబ్బాయి మాత్రం ఏమంటలేడు. హరి అన్నాడు, శివ అన్నాడు, ఏమన్నా ఇట్లా మాట్లాడతాడు. ఇక శీలలు పెట్టిరు కదా కింద, మొత్తం తీసేసారు. 2-3 పోయి మొత్తం తీసేసారు. ఒక్కటే చెయ్యి మీద ఉన్నాడు ఇట్లా. అవును, ఒక్కటే చెయ్యి మీద 1 గంట 2 గంటలు ఉన్నాడు అట్లే. ఎక్కడ ఆగలేక ఏడ్చి కింద పడ్డాడు. కింద పడినప్పుడే మాకు ఇక మా పానం ఎక్కడో అయిపోయింది. ఏందిరా నాయన ఇది అని. అంటే ఎందుకు వెళ్ళిండు అనిపించిందా? ఎందుకు వెళ్ళిండా అని అనిపించలేదు. పోయిందంటే మాకు హ్యాపీగానే ఉన్నది, కానీ ఇట్లా చేసేది మాకు తెలియదు. అంటే ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు సిటీలో ఉంటున్నాడు మీకు దూరంగా, అక్కడ ఎన్ని కష్టాలు పడ్డా మీకు తెలియదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ లో బట్టలు ఉతుక్కుంటున్నాడు, వంట చేయటం, ఆ టాస్క్ కొంచెం బాధ, ఏడవటం, ఇదంతా చూస్తే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా మీకు? మళ్ళీ ఇక కష్టమే మరి. ఎప్పుడు మేము ఇంత పుల్ల తీసి ఇట్లా పెట్టమంటే మేము పెట్టియలే, కానీ అట్లా పోయి ఆ బాధ పడుతున్నాడు అంటే, ఆ కష్టం చేస్తున్నాడు అంటే మాకు ఎట్లనో బాధ అనిపిస్తుంది అన్నమాట. ఇక ఆయన హ్యాపీగా ఉన్నప్పుడు మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎలా ఉన్నాడో అక్కడ అలానే ఉన్నాడా, లేకపోతే కొంచెం ఇంకా అతనిలాగా లేడా అందులో? లేదే, అప్పట్లాగానే ఉంటాడు, కానీ ఏమంటే జర మంచిగానే ఆడుతున్నాడు, మంచిగానే మాట్లాడుతున్నాడు. మాకు హ్యాపీగా ఉంది. కానీ అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళి 15 రోజులే అయింది, కానీ ఇంకా చాలా రోజులు ఉండాల్సి వస్తుంది అక్కడ. ఎన్నో టాస్క్లు, గేమ్లు వస్తూ ఉంటాయి, మరి ఇంకా కష్టాలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు కూడా ఫుడ్ కూడా చాలా వరకు ఆహారం తక్కువనే తింటాం. మనం పోయినాం, బిగ్ బాస్లో పోయినాం, ఆ కష్టం అనేది గెలిచి రావాలి. కష్టం చేయాలి. చేసినాక ఆయనకు సపోర్ట్ ఇస్తేనే ఆయన గెలుస్తాడు. ఊరు సపోర్ట్ అంతా ఉంది కదండి అతనికి? సపోర్ట్ ఉంది, కానీ వేయాలి అట్లా. ఇప్పుడు సపోర్ట్ అంటే ఏది, మిస్కాలే ఇవ్వాలి. కానీ నెంబర్కు మిస్కాల్ ఇస్తే అయిపోయాయి, పైసలు పెట్టేది లేదు, ఏం లేదు. ఇచ్చారా మీరు? పెట్టారా? ఓటింగ్ చేశారా మరి మీరు? లాస్ట్ చేసినావు, ఆ నెంబర్కు మిస్కాల్ ఇచ్చినాం. లాస్ట్ టైం చేశారు, ఇప్పుడు ఎలిమినేషన్ లో లేడు కాబట్టి లేదు. ఇప్పుడు ఈ వారం కన్నా ముందు నుంచి ఉన్నది, ఈ వారం నుంచి లేదు మళ్ళా. అవును, ఇప్పుడు మళ్ళీ నామినేషన్ ఇప్పుడు ఓట్లు వేయాలని పంపిస్తే మనం వేయాలి. అవును, మిస్కాల్ ఇవ్వాలి నెంబర్కు. ఇంకా రింగ్ అయ్యి అదే బంద్ అవుతుంది, మనం కట్ చేసేది ఏం లేదు. వాళ్ళ పేరు వస్తుంది, పేరు వస్తుంది, అంత ఆడ మనం ఇక్కడ ఒత్తితే ఆడ పేరు పడుతుంది.
నీ ఇల్లు పేరు నీ పేరు నీ అడ్రస్ గిడ్రస్ మొత్తం పడుతుంది ఆడ. ఆడ పోయి నిలబడుతుంది మంచిగా. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కొత్త రాముని చూసారా, లేకపోతే అంటే ఎదుగుతున్నాడు కదా ఇప్పుడు మొత్తం. ఆ పాట ఫేమ్ అయింది, ఆ పాట ఫేమ్ అయిన వెంటనే బిగ్ బాస్ లోకి వెళ్ళటం, ఇల్లు కట్టుకోవడం, ఇలా అన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి సక్సెస్ వస్తూ ఉంది. సో ఏం చెప్తారు అతనికి? మంచిగా హ్యాపీగా ఉందమ్మా. ఇట్లా మాకైతే సంతోషం, మాకేం సంతోషం. మంచిగా ఆయన మంచిగా వైరల్ అయింది, మాకు మంచిగా హ్యాపీగా ఉంది. నాకు కూడా సంతోషం, ఆయన కూడా సంతోషం. మాకు మంచిగానే ఉంది, మాకేం బాధ లేదు. అంటే హౌస్లో కొంతమంది అతను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, సేఫ్గా ఉంటున్నాడు అంటూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు అట్లా అంటే వాళ్ళు అంటున్నారు, కానీ చెవిలో పెట్టుకోడు. అంటే ఎలాంటి వ్యక్తి అసలు రాము రాథోడ్? ఎలా ఉంటాడు అసలు మీ అబ్బాయి? మంచిగా ఉంటాడు, ఎవరికేం మాట అన్నాడు, ఎవరికే దగ్గర ఓడు, మంచిగా హ్యాపీగా ఉంటాడు. కొట్టారా ఎప్పుడైనా చిన్నప్పుడు? లేదు, ఎప్పుడు కొట్టలేదు మేము. ఏం చదువుకున్నాడు అసలు? 12 ఇంటర్. కానీ ఇప్పుడు దేశాలు దాటి ఆయన పాట పోయింది ఇదంతా. అంటే ఒక్కసారిగా ఏం చెప్తారు? ఒకవేళ ఈ వీడియో కనుక రాము గారు తర్వాత చూస్తే ఏం చెప్తారు ఆయనకి మీరు? చూస్తే ఇప్పుడు ఆయన వస్తే కదా చెప్పనీకే రా, ఇప్పుడు లేడు కదా. లేడు, వచ్చాక చూస్తాడు కదా, ఏం చెప్తారు? చెప్తాము, ఏం మంచిగా మాకు హ్యాపీగా ఉంది అని చెప్తాం. మాకు సంతోషమే, మంచిగా హ్యాపీగా ఉంది అని చెప్తాం అంతే. మంచిగా హ్యాపీగా ఉంది, సంతోషం ఉంది చెప్తాం మేము వచ్చి. ఇప్పుడు సపోర్ట్ ఇస్తే మాకు గెలిచొచ్చిండు అనుకో, ఆడ బూత్పూర్ నుంచి పూరా బేజారుతోనే వస్తాం. డీజే మీద ఆడుకుంటూ వస్తాం, పూర ఎత్తుకొని పూలదండలు వేసుకొని వస్తాం. టైటిల్ కొడతాడు ఈసారి. కొట్టాలి, కొడితేనే మన పాలమూరు బిడ్డ అని ఎందుకన్నారు. రాము రాఠోడ్ అంటే ఏకదం ఏక్ నెంబర్. కానీ ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి కదా మీకు? అంటే ఇంత ఎత్తుకు ఎదుగుతున్నాడు అని చెప్పి ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి. అదే వచ్చినాయి, మంచిగానే చేస్తున్నాడు. మంచిగా పాటలు గీటలు ఆయననే రాస్తాడు, ఆయననే వాడతాడు, ఆయననే షూటింగ్ చేస్తాడు. ఇక మొత్తానికి ఆయననే చూసుకుంటాడు. మరి ఆయన అభిమానులు అందరికీ చెప్పండి, ఏం చెప్తారు? రాము రాథోడ్ని సపోర్ట్ చేయండి అని ఏమైనా చెప్తారా? చెప్పాలి, మంచిగా నిష్కాలు ఇవ్వాలి, రోట్లు వేయాలి, ఆయన గెలిచాలి, పాలమూరు జిల్లాకు పేరు తేవాలి. బూత్పూర్ మండలం గోబ్లపూర్ విలేజ్ మహబూబ్నగర్ జిల్లా, ఆ జిల్లాకు పేరు తేవాలి, బూత్పూర్ మండలానికి పేరు తేవాలి. ఇప్పటికీ మస్తుకు పేరు తెచ్చిస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో పోయింది కదా బిగ్ బాస్లో, ఇప్పుడు కూడా మాకు పేరు తేవాలి, ఇప్పుడు కూడా పేరు తేవాలి. మిస్కాలు ఇవ్వాలి, ఓట్లు వేయాలి మా రాము రాఠోడ్కి. ఓట్లు వేస్తేనే మనం వస్తాం, లేకపోతే ఏం చేస్తాం? అవును, మీరు సపోర్ట్ ఉంటేనే ఆయన వస్తాడు ముందుకు. మన ఊరికి పెద్ద పేరు చెప్పాలి. కానీ మీరు అట్లా ఏడుస్తే ఆయన కూడా బాధపడతాడు కదా. మరి ఏం బాధపడేది ఏం లేదు, అంటే మాకు తెలియదు కదా ఇట్లాంటి ఆట ఉందని మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇంకా చాలా ఆటలు ఉంటాయి, అందులో ఇంకా ఎక్కువ నొప్పి భరించాల్సి వస్తుంది, ఒకసారి దెబ్బలు తగులుతాయి. చూసినాం కదా, చూసినందుకు మేము ఎప్పుడు చూడలేదు కదా. బాధపడుతుంటే మళ్ళీ ఎవరికైనా జర ఇదవుతుంది కదా, ఇది తెలియదు. అప్పుడు ఇట్లా అవుతుందని మాకు తెలియదు, ఇప్పుడు చూసినాం కదా. ఇప్పుడు ఇంతకు ఎక్కువ బాధ వస్తే కూడా మనం ఏం సంతోషమే, బాధ పడితేనే గెలుస్తాడు అట్లా. సో చూస్తున్నాం కదా, రాము రాథోడ్ గారి ఫాదర్ కూడా చాలా వరకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. మరి ఇంకెందుకు, ఇప్పుడు రాము రాథోడ్ గారి తల్లితో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రాము రాథోడ్ తల్లి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పేరు? నా పేరు కమలమ్మ. కమలమ్మ. అంటే ఇప్పుడు అందరూ కూడా కమలమ్మ కొడుకు రాము రాథోడ్ అంటున్నారా, రాము రాథోడ్ తల్లి కమలమ్మ అంటున్నారా? తల్లి కమలమ్మ కొడుకే రాము అని అంటున్నాను. అంటే ఇప్పుడు అందరు వస్తారు కదా బిగ్ బాస్లో, రాము రాథోడ్ని చూసి మీ కొడుకు ఇట్లా బాధపడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు ఆట, బాగా వంట చేస్తున్నాడు అన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు?
ఇంకా ఆయన తిప్పల పడేటప్పుడు ఇంకా మాకు ఎందుకంటే జర దుఃఖమే వస్తుంది కదమ్మా, కనుక్కున్న పొట్ట ఒక్కుంటామా. ఇప్పుడు కూడా ఇంకా ఆయన అన్నం తినుకుంటే ఏడుస్తున్నాడు. దాంట్లో మా అమ్మ నన్ను చాలా ఏడుస్తుందేమో నా కొరకని మళ్ళీ ఏడుస్తున్నాడు, అన్నం తినుకుంటే ఏడుస్తున్నాడు. అంటే మీకోసమే కదా అక్కడి దాకా వెళ్ళింది ఆయన. అన్నం తింటున్నాడు, ఏడుస్తున్నాడు. చూస్తున్నారా వీడియోస్ 24/7 చూస్తున్నారా? చూస్తూనే ఉన్నా నేను. అంటే 15 రోజులే కదా వెళ్ళింది, కొంచెం అలా ఉంది. మీరు ఇలా ఏడుస్తే ఎలా చెప్పండి? నవ్వుతూ సాగనంపారు. ఇంకొద్ది రోజుల్లో ట్రోఫీ పట్టుకొని రాబోతున్నాడు మీ కొడుకు, అవునా? అవునమ్మా, రాని టోపీ పట్టుకొని రావాలి, సాధించుకున్నాలే, సాధియాలి దాంట్లో. ఎందుకంటే నీ పోయినావు, కాలు పెట్టినావు, సాధించుకొని పేరు తీయాలి. వాళ్ళ కొడకంట ఇట్లా గెలిచి వచ్చిండు బిగ్ బాస్ పోతే అని చెప్పాలి మాకు. అయితేనే మాకు ఆనందం. ఇప్పుడు ఆయన ఇక్కడ పాటలు ఇడిచిపెట్టి అవన్నీ షూటింగ్ ఇడిచిపెట్టి ఇంకా బిగ్ బాస్ పోయిండు కదా, ఆడ కూడా గెలిచే రావాలి. గెలిచి వస్తేనే మాకు సంతోషం. మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అతనికి కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిచి ట్రోఫీ తీసుకొని మీ దగ్గరికి వస్తాడు, రావాలి. ఏ తల్లైనా సరే బిడ్డలు బాధపడుతుంటే చూస్తూ ఉండలేదు. కానీ మనం చూడొచ్చు, గతంలో కూడా రాము రాథోడ్ టాస్క్లో భాగంగా పడుతున్న బాధ ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తీసుకోలేకపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ తల్లి కూడా ఆవేదన ఒక్కటే, నా కొడుకు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాడు కానీ ఆ బాధ భరించలేడు అనేది మాత్రం ఆ తల్లి కళలో మనం చూస్తున్నామని చెప్పొచ్చు. అమ్మ, ఎలా అనిపిస్తుంది మీకు? బిగ్ బాస్లో టీవీలో చూస్తున్నారు కదా మీ కొడుకుని, ఎలా అనిపిస్తుంది? అందరితోన మంచిగా ఆడుతున్నాడు, అందరితోన మంచిగా ఉంటున్నాడు, ఓవర్గా లేదు ఆయనతోన, ఏది లేదు. అక్క, పిన్ని, అమ్మ అందరినీ మంచిగా ఒక కుటుంబం లెక్క చూసుకుంటున్నాడు. ఎవరేం పని చేసినా చేయమంటే కూడా నేను కాదని అంటలేడు, అన్నీ చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. నేను చేయనక్క, నేను చేయనన్నా అని అంటలేడు. అన్నీ మంచిగా చేస్తున్నాడు, మంచిగా ఆడుతున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. ఎందుకంటే అది మాకేం బాధ అంటే ఆ టాస్క్ మీద ఎక్కిండు కదా, ఆ టాస్క్ కొరకే మాకు చాలా బాధ అనిపించింది. చాలా మమ్మీ అన్నాడు కదా, అమ్మని కొంచెం గట్టిగా ఆర్చిండు. చేతులన్నీ ఎర్రగానే, కాళ్ళ కింద ఎర్రగాయినాయి. అందుకు నాకు బాధ వచ్చి ఏడ్చిండు మేము. అంతే, మంచిగానే ఉండడు ఇప్పుడైతే. కానీ ఈడున్నట్ల లేడు, జర దిగిపోయిండు. అన్నం జర తక్కువ పెడుతున్నారు కదా, బయట అన్నమే తినాలి వాళ్ళు. చూస్తూనే ఉండ కదా నేను, బయటికి వెళ్ళి తెచ్చిన టిఫినే తినాలి. లోపల వాళ్ళకు ఓనర్లకు చేసి పెట్టాలి ఆయన వాళ్ళు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వంట చేస్తున్నాడు, బట్టలు ఉతుకుతున్నాడు, అవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? బాధ అనిపిస్తుంది. ఆయనకు ఒక గిలాస మోపియలేము మేము. ఆయన బూట్లతో సానేనే కడుగుతా నా కొడుకు బూట్లు. ఒక నాడు ఇట్లా ఒక బట్ట విండలేడు, ఒక బూటు కడుక్కోలేడు. ఎన్ని బూట్లు ఉంటాయి అన్ని బూట్లు. నా కొడుకు తెల్లగా రావాలి అని మొత్తం విండేస్తాను నేను. ఎంత సుస్తైనా కూడా అట్లా ఉంటాం మేము, నీట్గా ఉంటాం. నా కొడుకు నీట్గా ఉంటాడు. కానీ ఇంకా లాక్డౌన్ వచ్చేటప్పుడు అయితే ఆ చేతి బండి లేకుంటే అది మన అరటి పండ్ల బండి అది ఉండే మాతోన నలుగురికి వచ్చింది కరోనా మా ఇంట్లో. వాళ్ళ నాయనకు, పెద్దన్నకు, పెద్ద వదినకు, ఈ నడిపే అన్నకు నలుగురికి వచ్చింది చూడు. అప్పుడు మాతోన చారన పైసలు లేవు, ఎవరితోన ఆడుకుంటే కూడా మాకు ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు ఆ కరోనా టైంలో. అట్లా బాధపడ్డాము. ఆ బండి దొప్పుకుపోయి కూరగాయలు అమ్ముకొచ్చినాం మేము, నేను నా కొడుకు ఇద్దరం కూరగాయలు అమ్ముకొచ్చినాం చూడు. అమ్ముకొచ్చి కూరగాయలు అమ్ముకొచ్చి మేము వాళ్ళకి తెచ్చి ఏది కావాలి అది తెచ్చి పెట్టినాం మా ఇంట్లో. ఈ కరోనా వచ్చిన వాళ్ళకు నలుగురికి. చాలా కష్టాలు పడ్డాడమ్మా నా కొడుకు, చాలా బాధపడ్డాడమ్మా. అందరికీ తెచ్చి పెట్టాలి, అందరికీ చూడాలి. నేను చూడకూడదని లేదు, ఎవరికి ఎందుకు చూడకూడదు, వాళ్ళు మన దగ్గట్టోళ్ళ, వాళ్ళు మన ఎందుకు చూడాలి వాళ్ళకి అని లేదు. నా కొడుకుకు అందరికీ చూస్తున్నాడు, ఊరంతా దేశం అంతా. ఎవరేమని అడిగితే కూడా కాదని అన్నాడు, కాదన్నాడు. మరి ఇక్కడ నుంచి అంటే డీలో చేసిండు డాన్స్, తర్వాత దేశం మొత్తం చూసింది, ఇతర దేశం నుంచి అవార్డు వచ్చింది.
ఎలా అనిపించింది అదంతా కూడా? అంటే పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది ఫలితం వచ్చిందమ్మా, ఫలితం వచ్చింది. మేము మంచిగా ఉండము, మంచిగా తింటున్నాము. మాకు ఎక్కడ వెళ్ళొద్దు, మీరు ఏ పనికి వెళ్ళొద్దు, మీరు ఇద్దరు ఇన్ని దినాలు చేసింది చాలా అయింది, మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి. అమ్మా నువ్వు ఇంట్లో పని కూడా చెయ్యకు, వదినే ఉండదు, వదినే చేసి పెడుతుంది, నువ్వు గప్పు కూర్చో. నువ్వు నాన్న కూడా అంటాడు, నువ్వు సెల్కోకు, నువ్వు ఎక్కడ పోకు నాన్న, నువ్వు ఇంటికాడనే ఉండు, నువ్వు ఎందుకు బాధపడతావు, ఇన్ని దినాలు బాధపడ్డారు, ఇన్ని దినాలు భరించిండ్రు, దేశం పోయినరు, ఎందుకు ఇట్లా బాధపడతారని చెప్పిండు. చెప్తే ఇక మేము పాప ఊకే ఉండబుద్ధి కాదు కదమ్మా. అంకుల్ పోతున్నాడు, వరి చేను వేసినాం, ఇంత ఎకరా పొలం నాటినాం, ఇంకా చేనుకు పోతున్నాడు, పోయి ఇక నీళ్ళు గిట్లా చూసి వస్తాడు, ఇంటికి వస్తాడు. అమ్మ ఇప్పుడు మనీష్తో కూడా స్టార్టింగ్లో చిన్న గొడవ జరిగింది, మరి అప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఏమనిపించలేదు, వాళ్ళే మంచిగా అవుతారు, వాళ్ళే ఇది చేస్తారు. ఇంకా అంటే నీతో మాట్లాడను, నీకు చూడను, వెళ్ళిపో నడు అని అన్నాడు. ఈ 2 మాటలు అన్నాడు. ఇంకా వాళ్ళే ఒకటైనరు, మంచిగా అయినరు వాళ్ళు. ఇక ఇట్లా కొట్లాడుకుంటారు, ఇట్లా మంచిగా అవుతారట అట్లా. అవును, అంటే అది గేమ్ స్ట్రాటజీ కదా, అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు అలా ఇంకా కొన్నిసార్లు తప్పదు. ఇంకా మంచిగానే అయినరు. ఇంకా నా కొడుకు అయితే మంచిగానే చూసుకుంటున్నారు, మంచిగానే ఉండరు. ఆడపిల్లలు కూడా నీ పాట పాడు రాము, నువ్వు ఒక నీకు డ్యాన్స్ చేస్తే నీకు థమ్స్ అప్ ఇస్తాము, నువ్వు ఇట్లా చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాము అని అంటుండారు వాళ్ళు అందరూ. అంటే ఇందాక మీరు అన్నారు కదా అన్నం తింటూ ఏడుస్తున్నాడని, అంటే ఇక్కడ పెట్టడానికి మీరు ఉన్నారు, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆహారం కూడా తక్కువైంది కదా, ఫుడ్ కొరకు ఏడుస్తలేడు. ఫుడ్ తక్కువైంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ఏమనిపించింది? అంటే అంత దూరం వెళ్ళినా కూడా సరిగ్గా తినట్లేదు నా కొడుకు, అలాంటిది. మాకు బాధనే ఉంది. ఆయన 4 గంటలకు 5 గంటలకు ఇంత బయటికి వెళ్ళి వచ్చిన అన్నమే వానికి పెడుతున్నారు, వానికంటే 9 మందికి. ఇక దాంట్లో ఎవరైనా వాళ్ళకు అడుక్కుంటున్నారు, వాళ్ళకు ఇట్లా కొంగు పడుతున్నారు, ఇట్లా డ్యాన్స్ చేపించుకుంటున్నారు, వాళ్ళకి ఇస్తుండరు లోపట. కానీ ఈయన ఇక్కడ బయట బట్టలు వింటుండే కదా, ఈ వారం పోయిన వారము ఇంకా బయటనే ఉంటుండే ఆయన. లోపలికి వాళ్ళకు అడుక్కొని పోవాలి. అంటే వాళ్ళు మేనేజర్ కదా, దాంట్లో మేనేజరు అంట, వాళ్ళు ఇక ఏందో సూపర్వైజర్ అంట, మన అదే ఇంటి మీద అది బిల్డింగ్లో ఉంటారు చూడు అట్లా. ఇక వాళ్ళు మేనేజర్ సూపర్వైజర్లు, వీళ్ళేమో వాళ్ళ చేతి కింద పని చేసేటోళ్ళు. ఇక వాళ్ళు పోయి అడుక్కునాలే, ప్లీజ్ లోపలికి వస్తాను అక్క లోపలికి వస్తున్నా అని అంటున్నాడు. అంటే ఆ రోజు కూడా నాకు చాలా బాధ వచ్చింది నాకు. నా కొడుకు ఎంత 4 గంటలకు తింటున్నాడు అన్నము, 4 గంటలకు తింటే కూడా నాకు బాధ అనిపించింది. కానీ ఇంకా తప్పదు కదా, దాంట్లో మునిగినాము, నిండా మునిగిలా సలే లేదు కదా, వస్తే పోతే నిండా మునిగిలా సలే లేదు మాకు. అంటే అమ్మ పొద్దున్నే 5 గంటలకు లేస్తారు, ఒక్కొక్కసారి 4 గంటలకు లేస్తారు, నిద్ర ఉండదు, సరిగ్గా ఫుడ్ లేదు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మనిషి కూడా కొంచెం తగ్గిపోయాడు, చూస్తున్నారు మీరు కూడా. సో ఇక్కడ ఉన్నదానికి బిగ్ బాస్ లో ఉన్నదానికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే తేడా ఉంది. ఈడ ఉన్నట్ల ఎంతైనా ఫ్రీ ఉండరు కదా, ఆడ ఎంతైనా వాళ్ళ బుగ్గులు వాళ్ళకే ఉంటది. నేను ఎట్లా గెలవాలి, నేను ఎట్లా చేయాలి, నేను గెలుస్తానా ఏం చేస్తానా అని వాను టెన్షన్ వానికే ఉంటుంది. మనం ఈడ మంచిగానే తింటున్నాం, మంచిగానే చూస్తున్నాం, మంచిగానే ఉన్నాం, కానీ ఆయన బాధలు ఆయనకేనే ఉంది. నా కొడుకు బాధకే ఆయన మనసులోనే ఉంది. మనకు చెప్తాడు, ఎవరు ఉండారని చెప్తాడు. బయట ఉంటే అమ్మ నేను ఇట్లా అని అంటాడు, కానీ ఆడ ఎవరికి చెప్తాడా? అంటే మీకు మామూలుగా ఏదైనా సాంగ్లో కానీ లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మీకు చెప్పుకునేవాడా? చెప్పుకోవడం ఏం చెప్పాడు. మా అమ్మ షుగర్ ఉంటుంది అని, మా అమ్మకి చెప్పకూడదు ఏది అని నన్ను చెప్పాడు. ఎవరికైనా చెప్పని అని కూడా, ఎవరు ఫోన్ చేసి కూడా మా అమ్మకి ఏమనకూడదు, మా అమ్మ ఏమైనా అయితే కష్టం చూడండి, మా అమ్మకి ఏం చెప్పకుండా అని చెప్తాడు. చెప్పనియాడు, ఎవరేమి మాట్లాడనియాడు. మంచిగానే ఉన్నా అని ఇంకా మంచిగా నక్కుంటా ఇది చేసుకుంటానే ఉంటాడు మాతోన. ఎన్ని బాధలు ఉన్నా ఎవరేమన్నా అన్నీ ఆయన కడుపులోనే వేసుకుంటాడు, ఎవరికి చెప్పాడు. చాలా మంచిగా ఉంటాడు నా కొడుకు. నాకు బంగారం దొరికిండు, నా కడుపులా దేవుడు నాకు బంగారం ఇచ్చిండు. అమ్మా నువ్వు ఎన్ని దినాలు కష్టాలు చేసినావు, ఎన్ని దినాలు నువ్వు మన్ను మోసినావు, ఊపిరి పని పోయినావు, కన్నులతోన తనులు తిన్నావు, కన్నులతోన నీ దెబ్బలు తిన్నావు, ఇంకా నీకు నేను చూసుకుంటా అన్నట్లా నన్ను దేవుడు నాకు కనకరిచ్చిండు, పారేసిండు, నాకు అన్నం దొరుకుతుంది తింటున్నావా, నేను మంచిగా ఉండా, యథార్థంగా ఉండా. నా కొడుకు బంగారం నా కడుపులోకి వెళ్ళి పుట్టిండు, కానీ నాకు బంగారం పుట్టిండు, బంగారంతోనే కూర్చొని పెడుతున్నాడు నన్ను.
బంగారం ఒక్క మాస కూడా లేకుండే నాతోన ఫస్ట్. అలాంటిది ఈరోజు మీ కొడుకు ఇంత పెద్ద ఇల్లు మీకోసమే కట్టించాడు, మీరు అలా ఏడుస్తే ఎలా? ఇల్లు కట్టించిండు, బంగారం ఇప్పించిండు. అమ్మ నీవు కోరింది తీసుకో, నాతోన చారా, నా పైసలు లేకున్నా చింత లేదు, నీవు కోరింది పెట్టుకో, కోరింది తీసుకో నువ్వు. కానీ నీవు దిగులు పడకు, నీవు టెన్షన్ పడకు, నువ్వు ఏం చేయకు. నువ్వు టెన్షన్ పడితే నీకు షుగర్ ఎక్కువ అవుతుంది, నువ్వు టెన్షన్ పడితే షుగర్ ఎక్కువ అవుతుంది అని చెప్తాడు నన్ను. ఏమన్నా ఇంత ముళ్ళు ఇరిగితే నన్ను అప్పుడే ఎత్తుకొని పోతారు నా కొడుకులు అందరూ, కొడుకులు బిడ్డలు అందరూ నన్ను చాలా మంచిగా చూసుకుంటారు. మీకు అమ్మ ఇప్పుడు 3 కొడుకులు 2 కూతుర్లా? ఎవరి ఇష్టం బాగా? అందరమ్మా కనుక్కున్నా, నేను 5 పాండవులు కనుక్కున్నా, అందరూ ఒకటే నాకు. ఒక్కరి పేరు చెప్పాలి. ఏం లే తల్లి అందరు కొడుకులు కూతుర్లు సమానమే చెప్తుంది కాబట్టి ఒక్కరి పేరు చెప్పాలి. ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు అంటే ఇంకా ఆయన చిన్న అయినా ఇంకా కొద్దిగా ఆయన మీద ఉంటుంది అనుకో జాలి. బాగా అల్లరి చేసేవాళ్ళంట, కొట్టేవారా చిన్నప్పటి నుంచి? ఎవ్వరు దెబ్బ కొట్టలేము. వాళ్ళ అక్క కొట్టింది, వాళ్ళ అక్క నేర్పించింది. బాగా మేము కొట్టలేదమ్మా. టీచర్ కొడితేనే పోయి ఆమెకు కాంప్లైంట్ తీసుకొని బాగా తిట్టి వచ్చిన, బూత్ మాటలు తిట్టి వచ్చిన. బూత్పూర్లా వైసీ స్కూల్లో చాలా తిట్టి వచ్చిన. నా కొడుకుకు దెబ్బలు పడ్డాయి, అదే దెబ్బ నీకు పిల్లల మీద పడితే నీకు ఎంత బాధ అనిపిస్తుంది అని చెప్పిన నేను. మస్తు కొట్లాడిన. నా కొడుకు మీద పడ్డ దెబ్బ నీ పిల్లల మీద కొడతారు, నీ పిల్లలను కూడా కొడతారు, నువ్వు ఎంత బాధపడతావు. నాకు పిల్లలు చదవకుంటే నేను పని చేపించుకొని బతికిసుకుంటా, నా పిల్లలకు కొడితే మంచిగా లేకుంటుంది, మళ్ళీ నీకు పోలీస్ స్టేషన్ కొట్టిస్తా అని చెప్పిన. చెప్పారు అప్పుడు గొడవలని? చెప్పిన. అయితే ఇప్పుడు అమ్మ బిగ్ బాస్ లో హరిత హరీష్ అని ఒక వ్యక్తి అన్నం తింటలేడు, అందరి మీద సీరియస్ అవుతుంది. ఇప్పుడు ఎలిమినేషన్ లో కూడా ఉన్నాడు కదా. మొన్న బిగ్ బాస్ పిలిచి రాము రాథోడ్కి చెప్పిండు, హరిత హరీష్ ని రాము రాథోడ్ మంచిగా చూసుకోవాలి అని చెప్పి. కానీ హరిత హరీష్ ని ఎంత బతిమలాడినా ఏం చేసినా చాలా దగ్గర తీసుకున్నాడు, కానీ అసలు తినట్లేదు, ఏం చేయట్లేదు. చాలా కేర్ చూపించిండు రాము రాథోడ్. సో అది చూసినాక ఏమనిపించింది మీకు? అంటే ఇమాన్యుయల్కి ఏమో అన్నాడు, హరి ఏమో అన్నాడు. అంటే ఇక ఆడ బిగ్ బాస్ లో సార్ కూడా చూసిండు, నాగార్జున సార్. ఇంకా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, బిగ్ బాస్ చూస్తూనే ఉంటది కదా. అవును. ఇంకా ఏమో తేడా అన్నాడు. తేడా అంటే ఇక బిగ్ బాస్ కూడా అడిగిండ్రు, అడిగితే కూడా ఈయన సమాధానం చెప్పలేడు. సమాధానం చెప్పకుండా ఇంకా వాళ్ళ మీద సీరియస్ అవుతున్నాడు. ఇంకా మన రాముడు ఏమో ఇంకా తినలేడంట, ఏం చేయలేడంట. మళ్ళీ ఆయన చేతెత్తినావు, నీవు కూడా ఇంకా చేతెత్తినావు అని అంటే అయ్యో అందరు చేతెత్తుతున్నారు. ఇప్పుడు నా కొడుకు ఒక్కడే ఆయన ఒక చేతెత్తకుంటే ఏమంటారు? ఇప్పుడు ఆ పిల్ల ఎత్తలేదు, ఆ పిల్ల పేరు ఏం పేరు, ఆ పిల్ల ఎత్తలేదు, రీతు ఎత్తలేదు. మన రాముడు వాళ్ళందరూ ఎత్తుకున్నారు, ఇట్లా చేయి ఎత్తిండ్రు. ఎత్తితే మరి ఇప్పుడు ఆయన నష్టం ఏం పోయింది? ఒప్పుకుంటే అయిపోతుంది కదా, ఏదే కానీ చేసిన తప్పుకు ఒప్పుకుంటే అయిపోతుంది కదా. అవును నేను ఇట్లా అన్నా, నా నోట్లోకి వెళ్ళి దబ్బున వచ్చిందబ్బా, నేను ఈ మాట జారేసిన అని చెప్తే అయిపోయా కదా, అక్కడ గొడవనే లేకుంటుంది. నేను బయటకు పోయినాక చూస్తా, ఇట్లా చూస్తా అట్లా చూస్తా అంటే అది ఎందుకు చూడాలి? మనం ఎందుకు? మీరు కలిసిమలిసి ఉంటున్నారు, కలిసిమలిసి ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఉండి సాధించుకొని రావాలి. సాధించుకొని బయటకు వస్తేనే ఆ పెద్ద పేరు ఉంటుంది. అలా ఇప్పుడు అందులో ఇంతమంది ఆడుతున్నారు కదా, ఎవరంటే బాగా ఇష్టం రాము రాథోడ్ కాకుండా? ఇంకెవరు ఆట బాగుంటది ఆడవాళ్ళల్లో? ఆడవాళ్ళల్లో ఎవరు ఆట బాగా? శ్రీజ బాగా ఆడుద్దా? శ్రీజ మన పిల్ల దాంట్లో ఉంటుంది చూడు సీరియలులా, తనుజ బాగుంటుంది. తనుజ మంచి మాట్లాడుతుంది ఏదే కానీ, ఆమె రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది, ఆమె ధని కూడా బాగుంటుంది, ఆమె మాట్లాడేది తీరు కూడా మంచిగా ఉంటుంది. తత్తి వాళ్ళు ఉడ అంటున్నారు కానీ ఆ పిల్ల ఎట్లా నిదానంగా మాట్లాడుతుంది ఏదే కానీ. లుడలుడ చేయకూడదు. దాంట్లో లుడలుడ చేసి ఏం తీసుకుంటున్నారు, ఏం సాధించుకుంటున్నారు, ఏం సాధించేది దాంట్లో? నిదానంగా చెప్పి నిదానంగా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఏదే కానీ. నిదానం చేసుకునాలి. మనం పోయినాం నలుగురం కలుసుకొని గేమ్ కాడ చేసుకోండి, గేమ్ కాడ ఆడుకోండి, కానీ ఏదే మాట మాట్లాడే కాడ ఏమైనా చేసుకునే కాడ నిదానం మాట్లాడుకునాలి. ఇమాన్యుయల్ ఎట్లా ఆడుతున్నాడమ్మా? బాగుంటాడమ్మా, మంచిగా ఆడుకుంటున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. ఇమాన మంచిగానే ఉన్నాడు. ఇంకొక ఆయన పేరు ఇంకో కళ్యాణ్, పవన్, భరణి గారు అందరు, భరణి కూడా మంచిగానే ఆడుతున్నాడు. ఇంకా అందరు మంచిగానే ఆడుతున్నాడు. ఈ హరిత హరీష్ ఎట్లా ఆడుతున్నాడు అది చెప్పండి. అంటే ఆయనకు ఆడనికి పెట్టలేరు కదమ్మా, ఆయన పక్కకే ఉంటున్నాడు, ఆయనకు ఆడనికి పెట్టలేరే ఇంతవరకు. గేమ్లో ఆడనికైనా పెడతలేరు కదా, బయటనే ఉంటున్నారు. అయితే రాము విషయానికి వస్తే మీరు రాముని ఏమని పిలిచేవారు? ఎవరు? మీరు
అంటే ఏమని పిలుస్తారు ముద్దుగా? ముద్దు పేరా పాప అంట. పాప అంటారా? ఎందుకట్లా? చిన్న ఆయన కదా, చిన్నగా ఉన్నాడు కదా, పాప పాప అంటే పాపని అని పిలుస్తా. ఇప్పటికి పలుకుతాడా? ఇప్పుడు పాపని అంట. నేను రాము అనను. మీరు ఎవరైనా వస్తుంటే నేను రాము అంట, గానీ నేను రాము అనను, పాపని అంట. ఇప్పటి నుంచి వినండి, రాము ముద్దు పేరు పాప, అంతేనా? అంటే మీరు ఒక్కరే పిలుస్తారా? బాబాయ్ కూడా పిలుస్తారు? నాయన కూడా పిలుస్తాడు. వాళ్ళ నాయన పిలుస్తాడు, నేను పిలుస్తా. ఇంకా మేమిద్దరం పాప అనే పిలుచుకుంటాం. మరి అంటే అందరు కూడా అడుగుతున్నది ఒకటే అమ్మ, పాట బాగా హైలైట్ అయ్యింది అంటే డాన్స్ పాట, ఇప్పుడు వరకు ఎన్నో పాటలు పాడాడు, ఎన్నో డాన్సులు వేశాడు, ఎన్నో సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాడు. తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళాడు, డీలోకి వెళ్ళాడు, ఇల్లు కట్టాడు. మరి పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి అంట ఆయన కోరిన పిల్లని చేస్తా నేను, కానీ ఆయన నాకు అమ్మాయి పిల్ల నచ్చిందంటే చేస్తా. కానీ ఇప్పటోళ్ళు మేము చూసింది చేసుకోరు కదమ్మా. ఈ కాలంలో నేను చూస్తున్న బిడ్డ ఆ పిల్లని చేసుకో అని అంటే చేసుకోరు కదా. కానీ ఇప్పుడు ఆయన చూసిన పిల్లనే చేస్తా మంచిగా. మా జాతి పిల్ల, మా గోత్రం పిల్ల, మా గోత్రం. ఎప్పుడైనా చెప్పిండా ఎవరైనా అమ్మాయి పిల్ల నచ్చిందని చెప్పిండా ఎప్పుడైనా? ఇప్పుడు దాంట్లో కూడా చెప్తున్నాను నేను పెళ్ళే చేసుకోనని. ఎందుకు? నేను ఇడిగానే ఉంటా, నేను మంచిగా అట్లే ఉంటా అని అంటున్నాడు. మరి వచ్చినాక మాట్లాడతారా రాముతో? ఎందుకు పెళ్లి చేసుకో, బాగుంటదని చెప్తారా? అడుగుతా కదా. మేము గొప్ప కూర్చో అంటాడు నన్ను. నీ గొప్ప కూర్చో, నీకేం తెలుసు అంటాడు నాకు. అంటాడా? నీకేం తెలియదమ్మా, నేను ఎక్కడే ఎదగాలే, ఇంకా ఎదగాలే. నీ పెళ్లి జోలి పెట్టక నేను 40 ఏండ్లు అయిందా లేకుంటే 30 ఏండ్లు అయిందా? నాకు ఇప్పుడు 27, 26 నడుస్తుంది. నేను ఇప్పుడే చేసుకొని ఏం చేసేది ఉంది, నేను మళ్ళీ చేసుకోవటలే. కానీ నేను ఎందుకు దిగులు పట్టి నేను చచ్చిపోయినాక నాన్న చేసుకోరా అని అంటే, ఆ మాట నోట్లకి వెళ్ళి ఎట్లా వెళ్తుందమ్మా నీకు అని అంటాడు. చేసుకుంటాలే, నీ కొరకనా నేను చేసుకుంటా అంటాడు. మరి ఎప్పుడు అంటే బిగ్ బాస్ నుంచి వచ్చాక చేస్తారా లేకపోతే ఎప్పుడు చేస్తారు? బిగ్ బాస్ నుంచి వచ్చినాక ఆయన అన్ని పండుగలు ఇల్లు సుగి అంతా చేసుకున్నాక ఏడన్నా పిల్లని చూసి ఎండాకాలం వరకు చేసేస్తా. అది అంటే సంబంధాలు ఉంటే ఎవరైనా చెప్పచ్చా ఇప్పుడు? వద్దా? చెప్పాలి. చెప్పండి, ఏం చెప్తారు సంబంధాలు? ఎవరికి? చూసే వాళ్ళకి. కానీ వద్దు, ఆయన వచ్చినాకనే నేను నచ్చిందే చేస్తా అట్లా చెప్పాను. సో మరి ఇప్పుడు బిగ్ బాస్ లో మంచి ఆట ఆడుతున్నాడు, ఇంకొన్ని రోజులు వారాలు ఉండాల్సి వస్తుంది. మరి చివరి వరకు ఉండి ట్రోఫీ తీసుకొని 2 నెలలు ఇంకా 2 నెలల 20 రోజులు ఉండాలి. ఆయన లెక్క పెడుతున్నారా రోజు? ఏలటికి 15 రోజులు అయింది ఆయన పోయి. అంటే వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు మీకు? మీరేం చెప్పారు రాము రాథోడ్కి? ఏం చెప్పలే అమ్మా, మీరు అందరు భద్రంగా ఉండుండ్రి, మంచిగా ఉండుండ్రి, మీరు నా గురించి ఏం చింతే చేయకూడదు, నేను నన్ను ఏమన్నా చూస్తే కూడా మీరు మంచిగా ఉండాలి, నేను మాత్రం టెన్షన్ తీసుకోకు నా గురించి, నేను ఆడి వస్తా, నేను పోయినా నేను ఆడే వస్తా, నేను మాత్రం దిగులు పడకు, ఎవరికి వచ్చినా కూడా నువ్వు మంచిగా చెప్పు, కానీ నా గురించి ఇది అది అని చెప్పకు, ఏడొస్తున్నావు ఇట్లా అట్లా అని నాకు అనిపించకూడదు అని అన్నాడు. కానీ నాకు బాధ అనిపిస్తుంది. నా కొడుకుకు నామినేషన్ వేసినప్పుడు ఓట్లు వేయాలి, ఓట్లు వేసి గెలిపియాలి. జనాలందరూ ఇప్పుడు జనాలు ఎంత ప్రేమంగా చూస్తున్నారో నా కొడుకుకు, టీవీలా సాంగ్ చూస్తున్నారు, అంతా చూస్తున్నారు. మంచిగా నా కొడుకుకు రావాలి, ఎందుకంటే నా కొడుకు టోపీ తీసుకొని రావాలి మన ఊరికి, మన రాజ్యంకి, రాష్ట్రానికి రావాలి. ఎందుకంటే నా కొడుకు చాలా బాధపడ్డాడు, చాలా కష్టాలు చేసిండు, కష్టాలతో వచ్చిండు. మీకు కనకరించి నా కొడుకుకు ఇవ్వాలి. ఆల్ ద బెస్ట్ నాన్న, గెలిచిరా, ఆల్ ద బెస్ట్. అయితే అమ్మ చాలా మంది కూడా రాము రాథోడ్ ఆట ఇది కాదు, అసలు అతను ఇంట్లో ఉన్నట్టు అంటే బయట ఉన్నట్టు ఇంట్లో ఉంటలేడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటే ఇంకా బయటికి వస్తలేడు, లోపల ఉన్నది అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు చివరిగా చెప్పండి. ఆయనకు మంచులోనే ఉంటుంది, ఎట్లా ఆడాలి నేను, ఎట్లా చేయాలి నేను, ఏ ఆట ఎట్లా ఆడాలి, ఎట్లా అయితే జరుగుతుంది నాతోన నా వల్ల ఎట్లయితుంది అని ఆయన మనసులో ఉంటుంది. చెప్పి చూపియాడు, వాళ్ళందరే చెప్పి చూపించుకుంటున్నారు. కానీ మా నాయన చెప్పి చూపియాడు, కానీ చేస్తాడు, చేసి చూపిస్తాడు, కానీ ఎవరికి చెప్పాడు. చేసి ఆయన చేసే పని మాత్రం మాకు ముందుకు ఎప్పుడు చెప్పలేడు. ఆయన చేసినాకనే మాకు చెప్పిండు. ఇప్పుడు కూడా అంతే, బిగ్ బాస్లో పోయినాడు కదా, ఆయన చేసే చూపిస్తాడు. సో చూసారు కదా రాము రాథోడ్ తల్లి మాటల్లో. మరి మీకేమనిపిస్తుంది రాము రాథోడ్ అంటే ఆట కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న బిహేవియర్ ఇదంతా ఎలా అనిపిస్తుంది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.